గుర్తుపెట్టుకో, మళ్ళీ ఇందులో వేషాలు వెయ్యకూడదు. నేనెందుకు వేషాలు వేస్తాను? ఇస్తాను అన్నది ఇస్తాను. ముందే చెబుతున్నాను, నాకు రివర్స్ అయ్యావే అనుకో, పరిణామాలు రివర్స్గానే ఉంటాయి. నా జుట్టు నీ చేతిలో ఉన్నాక కూడా ఈ డౌట్లు ఎందుకు? ఈ అనవసరపు మాటలెందుకు? నువ్వు అడిగింది చేశాను, నువ్వు చేస్తాను అన్నది చేయి. ఇక నేను చూసుకుంటాను, డోంట్ వరీ. వరీ ఏం పెట్టుకోనిలే, కానీ ఇది చెప్పు. ఏంటి? నేను రామచంద్రయ్య కూతురుగా ఆ ఊళ్ళో అందరికీ తెలుసు. జనాలందరూ నన్ను గుర్తుపడితే కంపలంటుకుంటాయి కదా. నేనెవరో మొత్తం తెలిసిపోతుంది కదా. రోజా రోజా, ఇంకా నేనేదో అనుకున్నాను. ఈ ఉపేంద్ర అంత తెలివి తక్కువగా ఏదీ ప్లాన్ చెయ్యడు, తెలివి తక్కువగా దేన్ని ఒప్పుకోడు. రాజసంస్థానం లోపల మాత్రమే నీకు యువరాణిగా పట్టాభిషేకం జరుగుతుంది, ఊరి జనాల మధ్య కాదు. జనాలెప్పుడూ లోపలికి రారు. ఊరికి నీ పట్టాభిషేకం సంగతే తెలియకుండా నీ పట్టాభిషేకం జరుగుతుంది. అయితే ఓకే. అక్కడ అన్నీ ఓకేనే ఉంటాయి, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. పెద్ద డీల్ కుదుర్చుకున్నావు కదా, చెప్తా నీ సంగతి. వస్తా ఆహ్వానంతో నీ ఇంటికి. ఇప్పుడు వెళ్ళు. %40. నీకు యువరాణిగా పట్టాభిషేకం జరుగుతుంది. రోజా, ఇక నీకు తిరుగు లేదు, ఎదురు లేదు, బెదురే లేదు. కొల్హాపూర్ రాజసంస్థానం ఈ యువరాణికి స్వాగతాలు పలకడానికి సిద్ధమవుతుంది. ఇక నెత్తి మీద కిరీటం పెట్టుకోవడానికి, ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి సిద్ధంగా ఉండవు. రాజవంశీకుల సమక్షంలో, రాజ సంరక్షుల సమక్షంలో డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉండవు. నువ్వే యువరాణినై చూసానంటున్నావు కదా. ఉపేంద్రకి నాకు అగ్రిమెంట్ అయిపోయింది, అది కూడా చూసుంటావు కదా. నన్ను వాడు యువరాణిగా చేసి తీరుతాడు. నువ్వు కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చినా సరే ఎవరు ఆపలేరు. నీ మొహానికి దేవుడు దిగి రావాల్సిన అవసరం లేదు, నేను చాలు. నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? అవును, నీతోనే ఛాలెంజ్ చేస్తున్నాను. చనిపోయిన రాజావారు రాణివారి మీద ఒట్టేసి చెప్తున్నాను, నిన్ను మాత్రం సింహాసనం మీద కూర్చొనివ్వను, యువరాణిగా ప్రకటించనివ్వను. చనిపోయిన పాముని మళ్ళీ చంపుతాను అన్నట్టుంది నీ ఒట్టు. చనిపోయిన వాళ్ళ మీద ఒట్టేసి ఛాలెంజ్ చేస్తున్నావు. నేను చేస్తున్నానే ఛాలెంజ్. సింహాసనం మీద ఎక్కి తీరుతాను, యువరాణిగా పట్టాభిషేకం చేసుకొని తీరుతాను. ఎలా ఆపగలుగుతావో నేను చూస్తాను. సరే, చూసుకుందామా? చూడవే, చూస్తా. ఈ రాజమణిహారాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. రాజమణిహారం అటు తిరిగి ఇటు తిరిగి ఈయన స్వాధీనంలోకి వెళ్ళింది. ఈయనే ఆ సంస్థానానికి చేరవేసేలా ఉన్నాడు. ఇదా నేను కోరుకుంది. చా, నా కల నెరవేరేలా లేదు. శ్రీ శ్రీ శ్రీ
హర్షవర్ధన్ రమాదేవి దంపతులకు ప్రణామాలు. రా ఉపేంద్ర, కూర్చో. ఏం ఉపేంద్ర, ఎలా వచ్చావు? రావడమే కాదు హర్ష, ప్రత్యేకంగా కూడా కనిపిస్తున్నాడు. నువ్వెందుకు వచ్చావో తెలుసురా. నీ దురాశ, దాని ఆతృత తీరేది కాదని మీకు తెలియట్లేదు. మీకు తెలియదు కదా, ఒక ప్రత్యేకమైన విషయంతో వచ్చినప్పుడు ఇలా ప్రత్యేకమైన దుస్తులతోనే వస్తాను. ఏంటి ఉపేంద్ర ఆ ప్రత్యేకమైన విషయం? మా కొల్హాపూర్ సామ్రాజ్యానికి మా యువరాణిని ప్రకటించబోతున్నాం హర్షవర్ధన్ గారు. సంస్థానానికి సంబంధించిన ముఖ్యమైన వాళ్ళందర్నీ ఆహ్వానించబోతున్నాం. అందులో భాగంగానే మీ దగ్గరికి వచ్చాను. యువరాణెవరు ఉపేంద్ర? ఎవరు ఉపేంద్ర? ఇంకెవరు, మీ కోడలు. శ్రీ 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 రోజా గారు. కాబోయే యువరాణి గారికి జయము కలుగుగాక. ఏదో యువరాణి, వీడో సేవకుడు.